హాయ్ అండి. ఈరోజు మీ ముందుకి రిచ్ ప్రోటీన్ అండ్ ఐరన్ కంటెంట్ ఉన్న మంచి రెసిపీతో వచ్చేసాను. ఇది పుల్కా చపాతి, నాన్, రోటీ అండ్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. తక్కువ స్పైసెస్ తో ఎక్కువ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను సుమత. సో ఇలా నేను పాలక్ పన్నీర్ కోసం అని 300 గ్రామ్స్ పాలకూర తీసుకున్నానండి. దీని కాడలని కూడా తీసేసి 2 నుంచి 3 సార్లు మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ దీంట్లోకి బాగా మరిగిన హాట్ వాటర్ వేసుకొని 2 నిమిషాలు ఈ పాలకూరను హాట్ వాటర్ లో ఉంచేయాలి. 2 నిమిషాల తర్వాత ఈ పాలకూరను ఇమ్మీడియట్ గా ఐస్ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో దీనివల్ల పాలకూర తనకు సహజంగా ఉన్న కలర్ ని చేంజ్ అవ్వకుండా ఉంచుతుంది. ఇలా ఐస్ వాటర్ లోకి వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు ఇలా ఐస్ వాటర్ లోనే ఉంచుకోవాలి. దీనివల్ల పాలకూర చల్లబడుతుంది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ పాలకూరని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి 2 గ్రీన్ చిల్లీ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చాలా స్మూత్ గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ మనం పాలక్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి పన్నీర్ని విధంగా నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నానండి. ఈ సైజ్ లో పన్నీర్ ముక్కలను కట్ చేసుకుంటున్నాను. సో ఇలా అన్ని కూడా పన్నీర్ ముక్కలను క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో మీరు పన్నీర్ కట్ చేసే ముందు కొంచెం గోరువెచ్చటి వాటర్ లో వేసి పెట్టుకున్నారనుకోండి, పన్నీర్ చాలా స్మూత్ గా బాగుంటుంది అండ్ డిష్ కూడా చాలా బాగా కుదురుతుంది. సో నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. దీంట్లోకి 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 కప్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 2 రెడ్ చిల్లీ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసుకొని మరి ఒక్కసారి కలిపేసుకోవాలి. సో కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ కారం పొడి అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలండి. సో మీరు సాల్ట్ మీకు తగ్గట్టుగా చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్ టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా బాగా కలిసిపోవాలి. ఈ టమాటో ప్యూరీ దీని పచ్చివాసన పోయే విధంగా 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. పిల్లలు పాలకూర తినాలంటే మారం చేశారండి. సో ఈ విధంగా చేసి పెట్టండి, రొట్టెలు వేసుకుంటూ తింటారు. సో ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసుకున్న పాలకూర పేస్ట్ ని కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదండి, పాలకూర ప్యూరీ అనేది చాలా గ్రీన్ కలర్ లో ఎంత బాగుందో. సో ఇలా వేసుకున్న తర్వాత మరికొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో పాలకూరను 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి పాలకూరను మళ్ళొక్కసారి ఈ విధంగా కలిపేసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ని యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియా జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను. సో పన్నీర్ వేసుకున్న తర్వాత జస్ట్ అలా ఒక్కసారి లైట్ గా కలిపేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక్క 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సో పాలకూరను మరి ఎక్కువసేపు కూడా ఉడికించుకోవద్దండి. దీనివల్ల కలర్ చేంజ్ అవుతుంది అండ్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి కోల్పోతాము. కాబట్టి 2 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన పాలకూర మూత ఓపెన్ చేసి దీనిపైన 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మళ్ళీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి. సో స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో ఫైనల్లీ మన టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అండి. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. సో మీరు వేడిగా ఉండే పుల్కా, రోటీ, చపాతి అండ్ రైస్ లోకి కాంబినేషన్ గా దీన్ని తీసుకోవచ్చు. సో ఈ రెసిపీ ఎలా ఉందండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. సో నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.
థ్యాంక్ యూ.